గ్యాంగ్స్టర్ అని చెప్పారులే. Hello guys, welcome to my channel. Hope you guys are doing good. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ తీసిన ఆయనకి ఒక పెద్ద దండం. దాని తర్వాత ఈ స్క్రిప్ట్ నచ్చి చేసిన వారికి పెద్ద దండం. ఇంకా మన సాంకేతిక నిపుణులకు అసలు నోరు తిరిగి వస్తలే, వీళ్ళందరికీ పెద్ద దండం గైస్. ఎందుకు దండం అంటే ఏముందిరా ఇడా, ఎందుకు యాక్సెప్ట్ చేసిరా స్క్రిప్ట్? అసలు నిజంగా చెప్పండి, ఏముంది ఇడా? ఈ ఫీలింగ్ వస్తుంది మొత్తం మూవీ చూసినప్పుడు. ఎవరైనా ఇండియన్ 2 లాంటి ఫ్లాప్ మూవీ పడిన తర్వాత కొంచెం బౌన్స్ బ్యాక్ అవ్వడానికి చూస్తారు గైస్. కమల్ హాసన్ గారు నిజంగా బౌన్స్ బ్యాక్ అవుతారు. బ్యాక్ సైడే, ఫ్రంట్ కాదు మళ్ళీ. అసలు ఏ మూవీ రా ఇది, పిచ్చలేస్తుంది ఇంకా అది తలుచుకోవాలంటే. అసలు ఎవరి క్యారెక్టర్ ఎవరు ఏం చేస్తారో కూడా అర్థం కాదు గైస్. ఇంకా దాని మధ్యలో ఒక ఎమోషన్ వర్కౌట్ కాదు, ఏం పిచ్చి ఏం వర్కౌట్ కాదు. ఇక్కడ సింబు గారు ఎందుకు ఉన్నారంటే ఏంలే హైప్, ఎవరినో ఒకటి తెద్దాం, కథం, పైసలు ఎక్కువైంది మనకి. సింపుల్ గైస్, ఈ ఫిల్మ్ మోటివ్ ఏమంటే పెద్ద స్కేల్లో అందరికీ చూద్దా బనాయించడం అంతే తప్ప ఏం లేదు. అది ఏదో కొన్ని పెద్ద పెద్ద సీన్లు పెట్టేసిరు, కొంతమంది ఇది పెట్టేసిరు. ఆ స్టోరీకి రిలవెంట్ లేదు, అసలు స్టోరీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా స్టోరీ రిలవెంట్ అంట పెద్ద మాట. ఏం చేసిరో ఏమో, ఏది వర్కౌట్ కాదు కలిసి. ఏ మూవీ అయినా అట్లీస్ట్ 1% అయినా బాగుంటుంది. ఏదో జోకో ఒక సీనో ఏదైనా, దీంట్లో 1% కూడా ఏం వర్కౌట్ అవుతలే గైస్. 1%. కొంతమంది అంటారు కదా టికెట్స్ బుక్ చేసి వెళ్ళి పడుకున్నామని, నేను దానికోసం కూడా రికమెండ్ చేయాలి. నిజంగా చెప్తాను, ఇంట్లో అయినా పడుకోండి, కావాలంటే పోయి రోడ్డు మీద పడుకొని అని అక్కడ పోయి పడుకోకండి. అంత దారుణంగా ఉంది మూవీ. అమ్మ బాబోయ్, నా జిందగీలో చూడలేదు ఇలాంటి మూవీ. జనరల్లీ త్రిష గారు అంటే నాకు కొంచెం ఇష్టం గైస్, కానీ ఈ మూవీలో ఆమె రోల్ ఎట్లా యాక్సెప్ట్ చేసుకుందో నాకు ఇప్పుడు కూడా అర్థం అవుతలే. అంటే సెకండ్ సెటప్ లాగా యాక్చువల్ చెప్పాలంటే. మళ్ళీ మధ్యలో కమల్ హాసన్ గారు చనిపోతారు, తర్వాత సెకండ్ సెటప్ ఆఫ్ సింబు అంట. అమ్మ బాబోయ్, క్రేజీ థింగ్ ఏమంటే ఈ మూవీలో వీరిద్దరు రిలేషన్ ఎంత వెతికినా మీకు దొరకదు గైస్. సేమ్ డైనోసార్ని వెతికినట్టే ఇది. ముందేమో కొడుకు అంటాడు, దాని తర్వాత ఏమో కవచం అంటాడు, తర్వాత ఏమో తమ్ముడు అంటాడు. అసలు ఒక్కదానికి స్టిక్ గారా అయ్యా, ఏం చేస్తుర్రా అయ్యా మీరు? రాజమౌళి గారు ఒకసారి విక్రమ్ మూవీలో లాస్ట్ సీన్ గురించి చెప్పారు కదా, లైక్ కమల్ సార్ ఇట్లా చివింగం వేసుకొని చీవ్ చేసుకుంటా స్పెట్స్ వేసుకొని ఇట్లా వెళ్ళడం స్టైలిష్గా. అది సేమ్ రిపీట్ హియర్ లాస్ట్, బట్ హియర్ లాట్ ఆఫ్ కామెడీ దట్ టాక్. ఆల్ ఫర్ ద వీడియో గైస్. నాకు పిచ్చి లేస్తుంది దీని గురించి ఇంకా మాట్లాడంటే. బాయ్. అరే ఓ సాంబా, రేటింగ్ ఇవ్వవా ఈ మూవీకి? అన్ని మూవీస్కి ఇస్తాం. అరే నాకు హెడేక్ అవుతుందిరా, ఇంకా ఈ మూవీకి రేటింగ్ కూడానా? అరే ఎంతనో అంతా ఇచ్చేరా, మళ్ళీ నువ్వు అగెనిస్ట్ బాలీవుడ్ అంటారు టాలీవుడ్ వాళ్ళు. అరే క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఏం లేదురా రేటింగ్ కోసం, నువ్వే ఇచ్చేయి. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? కాము ఇచ్చే 0/5 అని. అరే ఇలా ఇవ్వకూడదురా ఇక్కడ.